వెంకటేష్ గౌడ్ గారు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వము చాలా గత 2-3 రోజులుగా మహిళా బిల్లు పైన చాలా తర్జన భర్జన చేస్తూ ఉన్నారు. 33% మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఈ దేశంలో మహిళలు కూడా సమానమైనటువంటి అవకాశాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానమైనటువంటి వాటా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గత 30 సంవత్సరాలుగా పోరాటం చేయంగా మహిళా బిల్లు అనేది రూపుదిద్దుకున్నది. ఈ మహిళా బిల్లు పెడుతున్నటువంటి సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వానికి చాలాసార్లు మా బీసీ సంఘాల ద్వారా, కుల సంఘాల ద్వారా మేము విజ్ఞప్తి చేసినాం. మహిళా బిల్లు పెడితే సరిపోదు, ఆ మహిళా బిల్లు లోపల ఓబీసీ మహిళల యొక్క కోటా తేల్చిన తర్వాతనే మహిళా బిల్లు అనేది రూపకల్పన చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ జనాభా దామాష ప్రకారంగా సోదర ఎస్సీ ఎస్టీల సంబంధించినటువంటి ఆ మహిళలు భాగస్వామ్యులు అవుతారు. మిగతా శాతానికి వచ్చేసరికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ మహిళలకు మరి సబ్ కోటా ఎంతో తేల్చాలని చెప్పడం జరిగింది. ఓబీసీ మహిళా కోటా తేల్చకుండా మీరు మహిళా బిల్లు అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే దాంట్లో ఇలా దొరలు పోయి దొరసానామాలు వస్తారు. ఈరోజు ఎవరున్నారు? రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అంత దొరలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, దోపిడీదారులు. ఈరోజు మనం రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారు? వాస్తవంగా సమాజంలో సేవ చేసినటువంటి వాళ్లకు, అత్యధికంగా వెనుకబడిన వర్గాలకు సామాజిక సేవ చేసినటువంటి వాళ్లకు, ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు, సంఘ సంస్కర్తలకు ఇస్తారు. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొని ఈరోజు వ్యాపారవేత్తలకు, ఈరోజు భూ కబ్జాదారులకు, అదే బ్యాంకులను దోపిడీ చేసినటువంటి వ్యక్తులకు ఈరోజు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ రేపు ఈ మహిళా బిల్లుతోటి మళ్ళీ ఈ యొక్క దోపిడీదారుల యొక్క వీళ్ళ యొక్క ఫ్యామిలీనే, వీళ్ళ యొక్క భార్యనో, బిడ్డనో, కోడలో ఎవరో ఒకరు మళ్ళీ ఆ స్థానంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈరోజు చాలామంది ఎంపీలు ఉన్నారు. ఈరోజు బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. నిన్న చెప్పారు ఆయన, మహిళా బిల్లు పెడితే రేవంత్ రెడ్డికి ఏంటి నష్టం అన్నారు. అయ్యా, రేవంత్ రెడ్డికి నీకేం నష్టం లేదు, కానీ ముందు ఓబీసీ మహిళా కోటా తేల్చడానికి నీ వంతు ప్రయత్నం ఏం చేశావు బండి సంజయ్ గారు? ఈరోజు ఓబీసీ మరి మోర్చా జాతీయ అధ్యక్షులు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి ఆ బిల్లు లోపల మహిళా కోటా అడగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మరి ఈ యొక్క బిల్లు మీద మాట్లాడలేదు. ఒకే ఒక్కడు ఈరోజు చూస్తే మన పార్లమెంట్లో చెడ్డా ఉన్నాడు కదా. ఈరోజు చాలా వరకు ఆయన ఎన్ని సమస్యలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు సంబంధించినటువంటివి ఈరోజు రిలయన్స్ చేస్తున్నటువంటి దాంట్ల మీద, దాని చాలా అంశాల మీద ఈరోజు ఆయన మాట్లాడితే ఆయనను బహిష్కరిస్తా ఉన్నారు. కనీసం ఒక్కడు మాట్లాడితేనే దేశంలో ప్రజల మధ్య ఇంత చైతన్యం వచ్చింది కదా. ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ఓబీసీ లీడర్లకు మరి ఆయనకున్నటువంటి చైతన్యం లోపల ఎందుకు లేదు అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ స్థాయిలో కొట్లాడితే ఖచ్చితంగా ఓబీసీలకు చట్టపరంగా వచ్చేటటువంటి హక్కులు వస్తాయి. ఈరోజు చూస్తా ఉన్నాం, బీసీ బిల్లు రేపు ఏప్రిల్ 1 వారంలో కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన చేయబోతుంది. మొత్తం జాతీయ జనగణన చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ జనగణన లోపల కూడా ఏప్రిల్ 1 వారంలో చేసేటటువంటి
జాతీయ జనగణనలో బీసీల యొక్క కాలం అనేది ఇప్పటిదాకా పెట్టలే. ఎస్సీలది పెట్టిర్రు, ఎస్టీలది పెట్టిర్రు. మరి ఈ దేశంలో 3600 కులాలు ఉన్నాయి. ఈ కులాల యొక్క మరి జనాభా ఈరోజు గౌడు కానీ, ముదురాజు కానీ, మున్నూరు కాపు కానీ, రజక కానీ, నాయి బ్రహ్మ కానీ, విశ్వకర్మ కానీ, చేనేత కానీ, ఈరోజు సబ్బండ వర్గాలు, ఈరోజు అదేవిధంగా ఎంబీసీ కులాలు ఉన్నాయి, ఈరోజు సంచార జాతులు ఉన్నాయి. ఈరోజు మరి వాళ్ళ యొక్క కులాల వారిగా లెక్కించినప్పుడే ఈ దేశంలో ఏ కులం ఎంత నిష్పత్తి ఉందో ఆ జనాభా దామాష ప్రకారంగానే రాబోయే రోజుల్లో విద్యలోనైనా, అదేవిధంగా ఉద్యోగాలలోనైనా, రాజకీయంలోనైనా, పారిశ్రామికలోనైనా వాటా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ విధంగా రేపు ఏప్రిల్ మొదటి వారంలో కులగణన చేస్తామంటారు. ఏ విధంగా చేస్తారు? జాతీయ జనగణనలో మా యొక్క వాటా లేకుండా, మా యొక్క కాలం అనేది ఏర్పాటు చేయకుండా ఏ విధంగా మరి జనగణన చేస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఖచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకైనా ఈ ఓబీసీ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంటు మీద ఒత్తిడి చేసైనా, అవసరం అనుకుంటే పార్లమెంటు స్తంభింపజేసైనా బీసీలను కులాల వారీగా లెక్కించాలని చెప్పేసి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండ్ చేయకుండా ఏదో తూతూ మంత్రంగా జర్నల్ ఎందుకు పెడతారా? అసలు బీసీ జర్నల్ ఎందుకు పెడతారు? ఈ రోజు ఎస్సీలను గుర్తిస్తారు, ఎస్టీలను గుర్తిస్తారు, మైనార్టీలను గుర్తిస్తారు. బీసీల విషయానికి వచ్చేవరకల్లా జర్నల్ అంటారా? జర్నల్ కాదు, బీసీలను కులాల వారిగానే ఖచ్చితంగా లెక్కించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మొన్ననే రాహుల్ గాంధీ గారు వచ్చిపోయినారు రాష్ట్రానికి. వచ్చినటువంటి సందర్భంలో బీసీ రిజర్వేషన్లను 42% రిజర్వేషన్ల మీద ఈ పార్లమెంటు సమీపజేస్తామని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. ఇక్కడనే వికారాబాద్ వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమంలో, పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మరి 20 రోజులు అవుతుంది పార్లమెంటు సమావేశాలు మొదలై ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ల మీద ఉలుకు లేదు, పలుకు లేదు. రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతే సరిపోదు రాహుల్ గాంధీ గారు. అసలు మీరు ఇచ్చినటువంటి మాట ఏంది? మీరు చేస్తున్నటువంటిది ఏంది? ఇలా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీసీల పక్షాన, ఓబీసీల పక్షాన మీరు మాట్లాడకుండా పార్లమెంటులో బీసీలకు 42% రిజర్వేషన్ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ కుడగన చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ దానికి లోబడి ఈ రోజు యొక్క బీసీ కులగణన చేయడం జరిగింది ఇక్కడ. మరి చేసినటువంటి కులగణన తమిళనాడు తరహాలో మేము బిల్లు పెట్టమని చెప్పాం. ఇప్పటి వరకు పెడతలేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద ప్రస్తావన లేదు. ఉన్నటువంటి బీసీ మంత్రులు దాని మీద ఎలాంటి ప్రస్తావన లేదు. ఎంతసేపు దాట వేసే ధోరణి కనపడుతుందే తప్పితే ఈ రిజర్వేషన్ల మీద మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పార్లమెంటులో 235 మంది పార్లమెంటు సభ్యులు ఉంటే ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా ఓబీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. ఈ రోజు ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కనీసంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడలే. మరి ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానంలో పాల్గొన్నటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు? దాన్ని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏం చేస్తా ఉన్నది? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు ఈ రోజు పరిమితం అయిపోయి ఈ రిజర్వేషన్ల ప్రస్తావన మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎందుకు? ఈ రాష్ట్రంలో 60% మంది బీసీలు ఉంటే ఈ బీసీల గురించి మాట్లాడడానికి మీకెందుకు నోరు మెదపడం లేదు? బీసీల ఓట్లు కావాలి, బీసీలు మీ జెండాలు మోయాలి, మీకు జిందాబాదులు కొట్టాలి. కానీ జనాభా దామాష ప్రకారంగా బీసీలు రిజర్వేషన్ అడుగుతా ఉంటే ఈ రోజు చట్టసభలో పంపడానికి కానీ నామినేటెడ్ పోస్టులో మొన్ననే చూసాం. రాజ్యసభ సీటు ఈ రోజు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు. ఏం తక్కువైందా ఈ రోజు ఈ రాష్ట్రంలో? రెడ్డిలకు ఏం తక్కువైంది? ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు, హోంమంత్రి వాళ్ళే, విద్యాశాఖ వాళ్ళే. ఈ రోజు ఉన్నటువంటి మంత్రివర్గంలో 50% వాళ్ళే ఉన్నారు. అయినా ఈ సాలవన్నట్టు ఈ రోజు వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు. బీసీలకు ఇవ్వమని చెప్పాం, ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కనీసం దాని మీద బీసీ ప్రజాప్రతినిధులు కూడా దాని మీద నోరు మెదపలేదు. ఇంకా మేము పక్క బీసీలకు కావాలంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి శాల్వలేసి సన్మానాలు చేసి దుప్పట్లు కప్పి వాళ్ళకి ఇంకా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. కొంచెమన్నా సిగ్గుపడమని చెప్తా ఉన్నాం. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ లీడర్లు ఇప్పటికైనా సిగ్గుపడాలి. ఈ రోజు మీరు ఎంత ఒత్తిడి చేసినా పంచాయతీ ఎన్నికల్లో 52% గెలిచి చూపించారు. మొన్న మున్సిపాలిటీ లోపల, కార్పొరేషన్ లోపల 60% గెలిచి ఈ రోజు బీసీలు చైతన్యంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మూసుకొని ప్లాస్టర్లు వేసుకొని
ఆ యొక్క మరి ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులొత్తుతూ ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు. ఖబర్దార్, ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు గిట్ల ఈ బీసీ రిజర్వేషన్ల పైన కానీ కులగణ అంశం పట్ల కానీ రక్షణ చట్టం విషయంలో కానీ మీరు నోరు మెదకపోతే ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్రంకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీలను చైతన్యం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు పెద్దలు వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్ మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు ఐలి వెంకన్న, ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, అంబాల నారాయణ, ఐలేన్ గౌడ్, ముఖ్య కార్యవర్గ మంతా కూడా ఇక్కడ చిక్కడపల్లిలో సమావేశమై భారతదేశంలో 80 కోట్ల మంది బీసీ సోదరులు మరి మహిళా మనులందరూ ఉన్నారు. పార్లమెంట్లో 33% మహిళా బిల్లు సందర్భంగా మా బీసీలందరికీ కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే ఈ బిల్లు తెస్తుంది కాబట్టి అగ్రవర్ణాల పార్టీ, బ్రాహ్మణ్, బనియా ఇట్లా వీళ్ళందరూ మార్వాడీలు ఉన్న పార్టీ కాబట్టి మన బీసీ మహిళా రిజర్వేషన్లో మన బీసీ మహిళల కోటా ఏందో ఇప్పుడే తేల్చాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ బిల్లులో బలహీన వర్గాల మహిళల వాటా ఎంతో స్పష్టంగా దీన్ని తేల్చాలి ఈ చట్టం జరుగుతున్నప్పుడే. అదే మన ప్రధానమైన డిమాండ్ మీ ముందు పెడుతున్నాము. మీ ద్వారా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళల వాటా తేల్చాలని ప్రధానమైన డిమాండ్ మళ్ళా చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నత వర్గాలకే ఈ కోటా దక్కుతుంది. వాళ్ళు మైనార్టీలో ఉన్న 4-5%, మొన్ననే చూడండి ముఖ్యమంత్రి గారి అనుచరుడు, ఆయనకు పార్టీలు మారిన చరిత్ర ఉన్న ఆయనకి ఇచ్చిర్రు. ఒక సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరి దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న వి హనుమంతరావు గారికి ఎంత కష్టపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీలో మరియు ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఒక చిన్న పదవి కూడా ఇయ్యరు. అట్లా జరుగుతున్న చరిత్ర కాబట్టి ఈ పార్టీలలో, ఎందుకంటే భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల పార్టీలే, తెలంగాణలో ఉన్నవి కూడా 3 పార్టీలు అగ్రవర్ణ పార్టీలే. కాబట్టి మాకొక అపనమ్మకం ఉంది. మహిళా బిల్లులో మళ్ళా అంతా అగ్రవర్ణాల వాళ్ళనే చేరి, రెడ్డి, వెలమ, ఈ మార్వాడీలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే దక్కించుకుంటారని మాకందరికి కూడా ఒక ఫుల్ డౌట్గా ఉన్నాం. ఏది ఉన్నా కూడా మొదలే తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ తెలంగాణలో బీసీ మహిళల మీద నిరంతరము విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అధికారంలో వాటా ఎక్కడ దక్కనీయకుండా చేస్తున్నారు. అగ్రవర్ణాల మహిళలకైతే ఎంపీ సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఏవైనా వాళ్ళు దక్కించుకుంటారు. ఎందుకంటే అగ్రవర్ణాల పార్టీలే ఉన్నాయి 3 కాబట్టి. అందుకని అన్నిట్లలో కూడా బీసీల కోట ఎంతనో తేలుస్తే మన వాటా మనకు వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఉన్నారు బీసీలు.
అందులో మహిళలు సగభాగం ఉన్నారు. అందుకే 33%లో రిజర్వేషన్లో మొదలే ఖరారు చేయాలి. ఎమ్మెల్యే సీట్లైనా ఎంపీ సీట్లైనా చట్టసభలలో ఎండ్లైనా కూడా మహిళల కోటా తేల్చాలి, బీసీ మహిళల కోటా తేల్చాలి. దానికే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బలహీన వర్గాలను మొన్ననే చూసిరు. కొమ్మెర గ్రామంలో బీసీ మహిళ మీద ఎటువంటి దాడి జరిగింది. 2 నెలల పసికూనను కూడా చంపేసిరు. అదే మనం రాజకీయాలలో బీసీలను బీసీ మహిళలను రానియకుండా కట్టడి చేస్తాయి ఈ పార్టీలని ఈరోజు మా సమావేశం పెట్టినాం. అన్నిట్లలో కూడా మహిళల వాటా మహిళలకు దక్కాలే. రాజకీయంగా, ఉద్యోగాలలో, ఎందులో అయినా, కాంట్రాక్టులలో అయినా కూడా దక్కాలని మేము రెండో డిమాండ్ చేస్తున్నాం. మిగతా విషయాలు మన బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషను కామారెడ్డి డిక్లరేషన్లో పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి ఒక బీసీ ముఖ్యమంత్రితోని చెప్పించి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ అగ్రవర్ణాలలో పార్లమెంటు జరుగుతుంటే ఇప్పటికీ 3 పార్లమెంట్లు జరిగినాయి. ఇచ్చిన మాట ప్రకారము ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ ఎక్కడ 42% చట్టసభలలో రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అంత బయటనే మాట్లాడతాడు. మొన్న వచ్చిపోయిండు వికారాబాద్. ఒక బీసీ మహిళ మీద ఇంత పెద్ద దాడి జరిగింది కుమ్మెర గ్రామంలో. ఏం చేసిరు? వికారాబాద్ వచ్చిపోయిన రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. అదే ఏ ఎన్నికలు ఉంటేనో ఏదన్నా ఎన్నికల మీటింగ్ అయితే నేను బీసీలకు రిజర్వేషన్ ఇస్తా, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్ని ప్రగల్భాలు పలికిపోతాడు. భారత్ జోడో యాత్రలో ఏం మాట ఇచ్చిండు? ఉద్యోగాలలో, విద్యలో, కాంట్రాక్టులలో, చట్టసభలలో, ఇంకా న్యాయస్థానాలలో కూడా బడుగు బలహీన వర్గాల వాటా అన్ని సమానంగా ఎంత కులాల వారిగా అందిస్తాని మాట చెప్పిండు. మాట చెప్పి ఢిల్లీలో కూక్కున్నాడు. మంత్రులందరూ అక్కడనే పోతారు, కలిసి వస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 14 సంవత్సరాలు నడుస్తుంది. ఎక్కడ ఎవరికైనా బీసీలకు సమాన వాటా ఉందా? అగ్రవర్ణాల రాజ్యం వెళ్తురు. ఒక వెలమాయన దొర దిగుతాడు, మళ్ళా తర్వాత ఇంకొక రెడ్డి ఆయన ఎక్కుతారు. కానీ 2.5 కోట్ల మంది ఇక్కడ మొన్ననే లెక్క తేలింది. 56% బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కలిపితే 90%గా నామోదైంది. కానీ ఇక్కడ పదవులన్నీ ఎవరు అలంకరిస్తున్నారు? అగ్రవర్ణాల వారు అలంకరిస్తున్నారు. వాళ్ళ చెప్పు చేతులలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రెడ్ల పార్టీ అని నిరూపణ చేసుకురు. కానీ ఎలక్షన్ మొదలేం చెప్పిర్రు? కామారెడ్డి డిక్లరేషను, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి ఇవన్నీ మాటలకే పరిమితం చేసి అధికారం చేజిక్కించుకొని బీసీలను బీసీ మహిళలను అనగదొక్కుతురు. మొన్న ఖమ్మంలో వేలాది మంది ఇండ్లు కూలగొట్టి బీసీ మహిళను, ఎస్సీ మహిళను, ఎస్టీలను నిరాశ్రయులను చేసి ఏదో తూతు మంత్రంగా ఒక 250 నుంచి 300 పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకురు. 62 ఎకరాలు కబ్జా చేసి రాత్రి కూలగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తము పేదలను, బడుగు బలహీన వర్గాలను నిరాశ్రయులను చేసి ఏ విధంగా అన్యాయానికి గురి చేసిర్రు. ఈ బుల్డోజర్ల రాజ్యము పోవాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చి 9 షెడ్యూల్లో చేర్చి ఏ విధంగా బడుగు బలహీన వర్గాలను ఒక బీసీ బిడ్డ అయిన స్టాలిన్ గారు, కరుణానిధి గారు వీళ్ళందరూ కూడా బీసీలను ఎట్లా అధికారంలో ఉంచారు? ఓసీల నిష్పత్తి ప్రకారము వాళ్ళు ఎంతున్నారో అంత సీట్లు ఇచ్చి వాళ్ళకు అధికారంలో పెట్టారు. మన బీసీలది
ప్రాముఖ్యత తెలవాలంటే రిజర్వేషన్లో మహిళల వాటా మహిళలకు, పురుషుల వాటా పురుషులకు దక్కినాడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దామాషా ప్రకారం మనం మెజార్టీ ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే మన ఇక్కడున్న ప్రజానికానికి ఈ మహిళా సోదరుల అందరికి కూడా విద్య, ఉద్యోగం, వైద్యంలో కూడా మన వాటా మనకు దక్కుతుంది. ఈడబ్ల్యూఎస్ అనేది తెచ్చి ఏ విధంగా మన బీసీలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకు 10% అంటే వాళ్ళకు ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా వాళ్ళకే 60% పోతుంది. మనకెక్కడ మన వాటా దక్కే దిశగా లేనే లేదు. ఆ ఈడబ్ల్యూఎస్ను కూడా మేము కోర్టులలో ఛాలెంజ్ చేస్తాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. మన వాటా మనందరికీ. అందుకే రాబోయే జనగణనలో కులగణనలో మనను ఎస్సీ ఎస్టీలను కులాల వారీగా లెక్కిస్తామంటారు. బీసీల కాడికి వచ్చే వరకు అదర్స్లో వేస్తారు. అంటే బీజేపీ పార్టీ జనగణనలో కులగణన చేస్తని బడుగు బలహీన వర్గాలు 80 కోట్ల మంది ఉంటే కులాల లెక్క తేల్చని కూడా వాళ్ళకు బాధ అవుతుంది. వాయిదాలు వేస్తున్నారు. పార్లమెంట్లో ఒక మాట, ఆర్ఎస్ఎస్ కేరళలో ఒక మాట, ఈ విధంగా మాటలకే పరిమితం చేసుకుంటా కాలయాపన చేస్తుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారో కులాల వారీగా లెక్కించాలి. మహిళా సోదరి మనల్ని ఎంత ఉన్నారో వాళ్ళ వాటా కూడా తేల్చాలి. తేల్చి మనంతా లెక్క పెట్టినప్పుడే అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నమ్ముతాం. ఎందుకంటే ఈ అన్ని పార్టీలు ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ అయినా కంప్లీట్గా అగ్రవర్ణాల పార్టీలే. ఆ పార్టీల నడుమనే ఉంది. ఇంకొక ఆమె తల్లి దొరసాని జాగృతి అధ్యక్షురాలు ఇంకా పార్టీ పెట్టబోతుంది. అమ్మా తల్లి, మా మహిళలకు, బీసీ మహిళలకు నువ్వు కొట్లాడే అవసరం లేదు. ఎందుకంటే మా బీసీలల్లా బలమైన నాయకత్వం ఉంది. మహిళలు మా కొండ సురేఖక్క ఉంది, మా సీతక్క ఉంది, ఇంకా ఎంతోమంది మహామౌలు ఉన్నారు మా గురించి కొట్లాడడానికి. రాజకీయ బలంగా మా వాటా మాకు దేనికి నీ అవసరం లేదు తల్లి. నువ్వు పార్టీ ఎక్కడ పెట్టుకుంటావు? అక్కడ మీ బావ దగ్గర పెట్టుకో, సిద్దిపేటలో. నీ అత్తగారింటికాడ అక్కడక్కడ పెట్టుకొని తిరుగు ఓడిపోయిన దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి నువ్వు కొట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే కన్న తండ్రిని, సోదరుణ్ణి, బావను గౌరవించనామెవు ఇప్పుడు ఈడొచ్చి ఏదో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతా, ఒరగబెడతా, నువ్వేదో చేస్తావు అంటే నిన్నెవరు నమ్ముతారు తల్లి? వేషాలు మంచిగానే వేస్తున్నావు. జయలలితను నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావు. కానీ నీ అవసరం ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే నీ చరిత్ర చాలా ఘనంగా ఉంది. సిబిఐ, ఈడీ ఇన్ని కేసులు ఉన్నాయి. ఇంకా నీకెందుకు తల్లి? నీకు అవసరం లేదు. అందుకే మా బడుగు బలహీన వర్గాలలో వాటా ఎంతనో పార్లమెంట్లో చట్టపరంగా తేల్చాలి. బీసీల వాటా, బీసీ మహిళల వాటా, ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా రిజర్వేషన్ ఉంటేనే ఏమన్నా దక్కుతుంది. ఎస్సీలకు ఎట్లుందో, ఎస్టీలకు ఎట్లుందో అదేవిధంగా మన బీసీల మహిళలకు రాజ్యాధికారంలో, చట్టసభలలో, ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా వాటా దక్కాలని ఈ వేదిక ద్వారా మీ అందరి సహకారంతోనే భారతదేశంలో తెలంగాణ ప్రజలకు అందరికీ చేరవేయాలని ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. తదితరుల మిత్రులతో ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నాం. ముఖ్యంగా 33% మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాము. దాంతోపాటు 2028-29లో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా స్వాగతిస్తున్నాము. అయితే ఇదే సందర్భంలో బీసీ మహిళలకు సంబంధించి 33% సబ్ కోటా మరి రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు, మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యంగా పునర్విభజన సందర్భంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 816 అవుతున్నవి. తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 28 నియోజకవర్గాలు అవుతున్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 182 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతున్నాయి. ఈ సందర్భంగా బీసీల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిగా, రోకలిపోటు కింద మీద అన్నట్లు మరి బీసీల పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఇప్పటికీ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేవు. పార్లమెంటు అసెంబ్లీల్లో మన లెక్క ప్రకారము 56% జనాభా దామాష ప్రకారం బీసీలకు దక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ మహిళా కోట కింద కూడా అదనంగా మరి రావడం జరుగుతుంది. ఎందుకంటే బీసీల దగ్గర ఇప్పటికీ మరి పోటీ చేసే పరిస్థితులలో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు. దాదాపు 100 కోట్లు పెట్టి పార్లమెంట్లు మెంబర్ అయ్యే పరిస్థితులు ఉంది. మరి వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించి మరి ఇలాంటి పరిస్థితులలో ఎన్నికల్లో తట్టుకునే పరిస్థితి బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ లేని పరిస్థితి మనం చూస్తున్నాము. గత ఎన్నికలలో అనేక రకాలుగా చూస్తే మనకు ఎల్బీ నగర్లో ఎంతో పేరు ఉన్న మన మధు యాస్కి గౌడ్ కానివ్వండి, మనకు మా పటాన్ చెరువులో కాట శ్రీనివాస్ కానివ్వండి, మనకు మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, షేర్లింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ కానివ్వండి, ఇట్లా బీసీలు చాలామంది కూడా మరి ఎన్నికల ఖర్చు భరించలేక ఓడిపోయిన సందర్భాలు మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల నుండి మన బీసీలకు రక్షణ కలగాలంటే కేవలం చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లతోనే సాధ్యమవుతుందని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము భావిస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉండే మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకొని మరి వెంటనే ఈ బీసీలకు సంబంధించి బీసీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు సాధించే విధంగా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాము. దాంతోపాటు జాతీయ కులగణనలో బీసీలకు మరి కులాలకు సంబంధించి అనేక కులాలు దాదాపు 3500 బీసీ కులాలు ఈ దేశంలో ఉన్నాయి. మరి వాళ్ళ లెక్కలు కూడా ఏ కులము ఎంత జనాభా ఉంది, వాళ్ళ సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళ వెనుకబాటుకు సంబంధించి లెక్కలు తీస్తే మరి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. దాంతోపాటు జాతీయ స్థాయిలో బీసీల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, బీసీల మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అవి ఇప్పటి కూడా పునరావృతమవుతున్నాయి. మొన్ననే కుమ్మర గ్రామంలో కానివ్వండి, మన ఉత్తర తెలంగాణలో బీడీసీ పేరుతోటి కానివ్వండి, తాళ్ళరాంపురం లాంటి గ్రామాల్లో మరి కుల బహిష్కరణలు, గుడి బహిష్కరణలు ఇలాంటి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ తగ్గడం లేదు. మరి వీటి అన్నిటి నుండి రక్షణ కలగాలంటే జాతీయ స్థాయిలో బీసీ రక్షణ చట్టం రావాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. మరి బీసీలు ఈ దేశంలో 56% ఉంటారు. దాదాపు 50,00,000 కోట్లు మరి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నప్పుడు బీసీలకు సంబంధించి కనీస బడ్జెట్ 1% కూడా ఇప్పటికీ విడుదల చేయడం లేదు. మంత్రిత్వ శాఖ లేదు. బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఇప్పటి కూడా బడ్జెట్లో సరైన న్యాయం జరగలేదు. కాబట్టి 50,000 కోట్ల బడ్జెట్ను విడుదల చేసి బీసీలకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. నా పేరు వైలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఇంతకుముందే బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షాన్ని వినిపించడం జరిగింది. ముందుగా ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ ధర్మభిక్షం
గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపున ఘనమైన నివాళులు అర్పిస్తూ, రచనలోనే బీసీలకి జరిగిన అన్యాయం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున భారతదేశ జనాభాలో 80 కోట్ల మంది బీసీలు ఉంటే బీసీల హక్కులు పార్లమెంటు సాక్షిగా పట్టించుకొని పరిస్థితుల లోపల ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల పట్ల ఒక వివక్షతాపూరితమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 5 రాష్ట్ర ఎన్నికల లోపల కూడా ఈరోజు బీజేపీ ఒక పక్క పాగా వేసుకొని బెంగాలు మిగతా రాష్ట్రాలలో అడుగు పెడదామని చూస్తూ ఉంది. కానీ మొత్తం ఈ రాష్ట్రాలల్లో, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఏదైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలలో కూడా మొత్తం బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కానీ అక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నా, బీసీలు ఉన్న ప్రాంతాన్ని ఏళ్తా ఉన్నా, ఇక్కడ బీజేపీ మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే పార్లమెంట్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్ చాలా మేము అది చేసినామని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కేరళ సాక్షిగా దగా చేస్తూ ఉంది. జనగణనలో బీసీల పదం లేకుండా మొత్తం ఈసడించుకున్నట్టుగా బీసీలను వివక్ష చూపిస్తూ కనీసం బీసీల మాట ఊసెత్తే పరిస్థితి లేదు. జనగణనలో కులగనంటే ఎవరు అదర్శలో పెడతా ఉన్నారు. అంటే బీసీలు ఇంత జనాభా ఉన్నటువంటి అగ్రకుల దురహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి బీజేపీకి బీసీలు గుర్తురారా? నీ ఆర్ఎస్ జెండాలు మోసేది బీసీలే, నీ బీజేపీ జెండాలు మోసేది బీసీలే. ఏ మారువాడోడో, ఏ బాపనోడో, ఏ క్షత్రియుడో బీజేపీ జెండాలు మోయరు. కానీ బీసీలు భుజాలు వేసుకొని భారతదేశ వ్యాప్తంగా బీసీలు ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి అండగా ఉంటే బీసీ జనాభాను కనీసం ఆ పదవి ఉచ్చరించడానికే బీజేపీ వెనకడుగేస్తా ఉంది. ఇక్కడ అంటా ఉన్నాం, ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, పండిత్ సంజయ్ కావచ్చు, ధర్మపూర్ అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఎందుకు మీరు మాట్లాడతలేదు? దాదాపు 8 మంది ఎంపీలను మీకు ఇస్తే కనీసం అదర్స్లో పెడితే ఒక్కనాడు కూడా ఒక ఎంపీ, ఒక ఈటల రాజేందర్ గారు తప్ప ఒక్కరు కూడా మాట్లాడలే. దేశవ్యాప్తంగా దాదాపు 234 మంది ఎంపీలు ఎన్డీఏలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాట్లాడట్లేదు. ప్రైవేట్ బిల్లు అన్నారు, ప్రైవేట్ బిల్లు కూడా ఊసెత్తేటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు కేరళ పోయి, అక్కడ ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగానే బీసీల పట్ల వివక్ష పూరితం ఉంది. మీరు మహిళలు అంటా ఉన్నారు, ఏ మహిళ, ఏ దొరసాని పార్లమెంటుకు పోతి, ఏ దొరసమ్మ, ఏ పటేలమ్మ పార్లమెంటుకు పోతి, ఏ మార్వాడి క్షత్రియ భార్యలు పార్లమెంటుకు పోతారు? మొత్తం మహిళలు 263 మంది ఎగస్ట్రా పెరిగితే, ఎంపీలు పెరిగితే మొత్తం మీలే మళ్ళా డబ్బున్నోలే 100 కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్లో మొగడిత కాలం భారతదేశాన్ని దాచుకున్నాడు. ఇప్పుడు పెళ్ళాలు పోయి మళ్ళీ పార్లమెంట్లో అగ్రకుల పెళ్ళాలు పోయి ఏల్తానికా? ఇదా? ఇందుకోసం పెంచేది 50% పార్లమెంట్ స్థానాలు. మా స్థానం లేనటువంటిది పందుల దొడ్డి లాంటి మేము పోలుస్తా ఉన్న పార్లమెంటు. బీసీలకు ప్రాధాన్యత లేదు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదు, ఎస్టీలకు ప్రాధాన్యత లేని బడ్జెట్లు కావచ్చు, రాజకీయాల్లో మాకు దూరం చేసి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగానే బీసీల పట్ల ఒక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతకాలం ఏదో కమిషన్ల పేరుతోటి ఉట్టి కంటి తురుపు చర్య కాదు, పార్లమెంట్లో ప్రత్యక్షమైనటువంటి బీసీ రక్షణ చట్టం చేయాలి, బీసీ మంత్రిని కూడా ఏర్పాటు చేయాలి. బీజేపీ అనుకుంటాం మేము కమిషన్ వేసినాం, కమిషన్ చట్టబద్ధ వేసినాం, ఏమొస్తుందండి? ఆర్థికంగా ఎదుగుతారా? నీ కమిషన్ వేస్తే బీసీలకు ఏం ఒనగురుతుంది? కాకపోతే నీ బీజేపీలో ఉన్నట్టు నామినేట్ పోస్టులు వస్తాయి, వాళ్ళకి కనీసం బుగ్గ కార్లు వస్తాయి, క్యాబినెట్ హోదా వస్తుంది కావచ్చు, కానీ బీసీలకు ఏం ఒరగదు. బీసీలకు రక్షణ చట్టం కావాలి. ఉత్తరప్రదేశ్లో చీమల్లాగా చూస్తూ ఉంటారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మొత్తం ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఇండియాలో మొత్తం కూడా అటు సైడ్ కూడా చూస్తూ ఉన్నాం. ఉత్తర భారతదేశం అంతా కూడా బీసీలని చిన్న చూపు చూస్తూ వివక్ష చూపిస్తున్నటువంటి, కాబట్టి ఇక్కడ చూసాం ఎందుకు రక్షణ కావాలో. పక్కన ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టం కోసం ముసాయిదా రెడీ, దాని ఫైనల్గా ఒక కాపీ తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా చూసాం మొన్న ఎన్నికల సందర్భంగా రెడ్డి సామ్రాజ్యంలో, రెడ్డి రాజ్యం లోపల బీసీలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారో అనేక ఉదాహరణలు ఈ మధ్య కాలంలో కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల పట్ల ఒక రకమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే రక్షణ చట్టం కావచ్చు, మహిళలకు సంబంధించిన బీసీల సబ్కోటా కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకి రక్షణ కల్పించేటువంటి వీటికి సంబంధించినటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కావచ్చు, పెరుగుతున్నటువంటి జనాభా ప్రకారం బీసీలకి మేము అనేది ఉంటుంది. ఇవన్నీ కాదు, పార్లమెంట్లో అవసరం అనుకుంటే రాజకీయంగా పార్లమెంట్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, మాకు అదేవిధంగా అసెంబ్లీలు ఎన్ని ఇస్తారు,
అదేవిధంగా మండలిలో ఎన్నిస్తారు, మొత్తం కూడా రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. అవసరం అనుకుంటూ అంటా ఉన్నాం మేము. పార్లమెంట్లో మీ తాత జాగీర్లాగా ఇన్నేళ్ళు మేము పరిపాలించడం, అసెంబ్లీ మా గుత్తాధిపత్యం, మా తాత నిర్మించుండు, మా అయ్య నిర్మించుడు అని చెప్పేసి అసెంబ్లీని, పార్లమెంటు, రాజ్యసభలు మీరు కేంద్రంగా చేసుకొని రాజకీయం చేస్తా ఉన్నారు. మేము కూడా చేస్తున్న మైతులను 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు కాబట్టి కబద్దార్ రాజకీయ పార్టీలారని చెప్పేసి హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. నమస్కారం. ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ పాత్రికేయ సమావేశం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్, కన్వీనర్లకు, నాయకత్వానికి, పాత్రికేయ సోదరులకు ఉద్యమ నమస్కారాలు. ప్రధానంగా నా ముందు మాట్లాడిన పెద్దలు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు మీద చాలా క్షుణ్ణంగా వివరించారు. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు పార్లమెంటు దేశవ్యాప్తంగా 2 బిల్లులు ఆమోదం చేయటానికి ఉభయ సభలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకటి రాజ్యాంగ సవరణ, రెండవది మహిళా బిల్లు. మేము అడుగుతూ ఉన్నాం, ప్రధానంగా 1 ఇండియా 1 నేషన్ బీజేపీ స్లోగన్, సబ్కా సాత్ సబ్కా వికాస్ చాలా గొప్పగా చెప్తున్న బీజేపీ పార్టీ బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ, ఓబీసీల పట్ల కేంద్ర స్థాయిలో కూడా ఒక పాలసీ అంటూ లేకుండా పోయింది. స్పష్టమైన పాలసీ లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇట్లా ఇచ్చేదారి, ఉత్త భాగ్యదారి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడయాత్ర చేస్తాడు. ఈ 2 ప్రధాన పార్టీలు ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ పరిపాలనలో భాగస్వామైన పార్టీలు బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ, ఓబీసీల కేంద్రంలో కానీ స్పష్టమైన విధానం లేకపోవడంతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో, అబద్ధాలపు హామీలతో అధికారం లబ్ధి కోసమే మాట్లాడుతున్నది మాకు తేటతెల్లమైంది ఈ 2 పార్టీల వైఖరి చూసిన తర్వాత. దేశంలో కుక్కలు, నక్కలు, జంతువులు, పక్షులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీయగలిగినంత సెన్సస్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇవాళ బీసీలని, ఓబీసీలను లెక్కలు తీయటానికి ఏం అడ్డం వస్తూ ఉందో మేము అడుగుతూ ఉన్నాం. 140 కోట్ల జనాభాలో అందరినీ లెక్కలు తీస్తామన్నప్పుడు కులం ఎందుకు అడగట్లేదు అని అడుగుతూ ఉన్నాం. ఎస్సీలను అడిగినప్పుడు, ఎస్టీలను అడిగినప్పుడు ఓబీసీల కాలం ఎందుకు చేర్చలేదు? 33 ప్రశ్నలతో ప్రశ్నోత్తరాలు తీసుకొచ్చిన మీరు ఓబీసీల కాలాన్ని ఎందుకు ఎత్తివేయబడ్డరు? ఓబీసీలను కూడా లెక్కలు తీస్తామని మాట్లాడిన మీరే ఎందుకు వెనక్కిపోయారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మేము లెక్కలు తీస్తామని చెప్పి హామీ ఇచ్చిన మీరు ఇవాళ మాట తప్పడంలో ఉన్న మర్మం ఏంటో స్పష్టంగా ఇలా ఈ దేశంలో ఉన్న 70 కోట్ల ఓబీసీలు గమనిస్తూ ఉన్నారని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ లెక్కలు తీసిన రాష్ట్రం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి లెక్కలు తీసి ఇవాళ చట్టసభల్లో మేము మీకు స్థానిక సంస్థల్లో ఇస్తాం, మీకు అవకాశాలు విద్యా ఉద్యోగాల్లో ఇస్తాం, రాజకీయాల్లో ఇస్తామని చెప్పిన ఇక్కడ 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక కమిటీ వేసి తీసిన లెక్కలు బయట పెట్టకపోవడంలో కారణం ఏంటి అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీ అగ్రకుల అహంకారం, ఆధిపత్యం కోసం మీ పీఠాలు కదలకుండా ఉండటానికి, ఈ దేశంలో వారసత్వంగా మీరే నాయకత్వం వహించడానికి, మమ్మల్ని ఓటు బ్యాంక్గా మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న అబద్ధాలపు మోసాలుగా ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఆనాడు అంబేద్కర్ బ్రిటిషర్లతో కొట్లాడిండు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈ స్వాతంత్రాన్ని ఒప్పుకోనని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ మాట్లాడిండు. కానీ రాజ్యాంగంలో ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలనేది ఇవాళ బలంగా 70 కోట్ల ప్రజలు వాళ్ళ మనోభావాలను ఇవాళ వెళ్ళగలుగుతూ ఉన్నారు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో మేము ఓబీసీలో ఉన్నప్పుడు మా జనాభా లెక్కలు తీయకపోవడానికి గల కారణము ఇవాళ బీజేపీ పార్టీ తప్పకుండా లెక్కలు తీయకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఓబీసీలంతా ఏకమై ఉద్యమాలకు సిద్ధంగా ముందుకు పోతారని చెప్పదలుచుకున్నాం. రెండోది, దేశంలో మంత్రిత్వ శాఖ లేదు, ఒక కమిషన్ లేదు,
కనీసం వాళ్ళకి సంబంధించిన పాలసీ లేదు, ఇవాళ జడ్జీలలో లేదు, కొలీజియంలో లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు అమలు పరచట్లేదు. మీరు ఒప్పుకున్న 27% రిజర్వేషన్లు ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేంద్రం కూడా ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు అంటే ఇవాళ అగ్రకుల ఆధిపత్యం ఏ స్థాయిలో కొనసాగుతుందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకే ఇవాళ కొత్తగా మీరు మహిళలకి 33% మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభలో తీసుకొస్తామన్నారు. ఈ రోజు కాదు వచ్చిన డిమాండ్, 30 ఏళ్ళుగా ఈ డిమాండ్ కొనసాగుతూ ఉన్నది. 30 ఏళ్ళుగా ఎందుకు కొనసాగుతుందో ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 30 ఏళ్ళ క్రితం ఎందుకు అమలు కాలేదు? ఆనాడు మా బీసీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి లాలు కావచ్చు, ములాయం కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, బీసీ మహిళా చట్టంలో లేకుండా సబ్ కోటా లేకుండా మహిళలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఎదిరించారు. మా కోటా తెలిసిన తర్వాతనే, మాకు ఇచ్చిన కోటా తర్వాతనే బీసీ మహిళలకు ఇచ్చిన తర్వాతనే మిగతా ఓసీ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి మహిళా బిల్లో పెట్టాలని చెప్పేసి ఇప్పటిదాకా కొనసాగింది. కానీ ఆ పార్టీలను అనగదొక్కి మీ ఆధిపత్యం కోసం మెజార్టీ పేరు మీద ఇవాళ మహిళా కోటలు కూడా పెంచిన స్థానాలు మీరు మీ వాళ్ళకు వశం చేసుకోవడం కోసం దొరబోతే దొరసానిలాగా అగ్రకులాలకు భార్యలకి మీ తాతలు ముత్తాతలు మీ కొడుకులు మీ వారసత్వం లాగా మీ తర్వాత మీ భాగస్వాములుగా ఉన్న భార్యలకి పిల్లలకి బిడ్డలకి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీసీలు ఓట్లు వేసే వాళ్ళుగా అధికారం మీరు పంచుకునే విధంగా పథకాలు మా కోసం, పదవులు మీకోసం ఇవాళ మీరు ఏర్పరచుకున్న రాజకీయ చట్ట సభల్లో ఈ చక్రబంధంలో ఇవాళ బీసీలు పావులుగా కారు అని చెప్పడానికి రాజకీయంగా సమాధి చేయాలనుకుంటే బీసీలను తిరగబడతారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ జరిగిన 42% రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని చెప్పిన మీరు దాన్ని ఆమోదించకుండా కొత్తగా వస్తున్న దాన్ని ఎందుకు ఆమోదిస్తారో కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభల్లో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు చట్టసభలు జరిగిన దగ్గర, ఇక్కడ అసెంబ్లీలు కావచ్చు, ఆడ పార్లమెంట్ కావచ్చు, అక్కడ సభలు జరిగే దగ్గర మాట్లాడరు కానీ గల్లీకి వచ్చి జనం దగ్గర మోసం చేసే అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చట్టాలు చేసే దగ్గర చర్చించరు, చట్టాలు చేసే దగ్గర భాగస్వామి కారు. కాబట్టి ఇవాళ తక్షణమే బీసీలకు నష్టం జరిగిన ఇవాళ బీసీ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా బీసీ మహిళలకు కోటా కేటాయించిన తర్వాతనే ఇవాళ మహిళా కోట రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉన్నది. జనగణనలో కులగణన చేయాలి, ఓబీసీల లెక్కలు తీయాలి, ఆ కాలం చేర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ చట్టసభలతో పాటు ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ మాకు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిన 1,00,000 కోట్ల బడ్జెట్లో 3,00,000 కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి బడ్జెట్లో మోసం చేశారు, అధికారంలో భాగస్వామ్యం కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తీవ్రంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఖండిస్తూ ఉన్నది. మరో ఉద్యమానికి సమాయత్తంగా సిద్ధమవుతా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం. చరిత్ర బీసీల పట్ల ఎంత వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఆ రోజు విపి సింగ్ నాయకత్వంలో మండల కమిషన్ కావాలంటే బీజేపీ కమండల ఉద్యమాన్ని తీసి భారతదేశ వ్యాప్తంగా అద్వానీ రథయాత్ర చేసి కమండల రథయాత్ర. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ ఎవ్వడు కూడా ఏ ధర్నా చేయలేదు, ఏ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా అగ్రకుల పేదలకి రిజర్వేషన్లు కావాలని. అయినా సరే పార్లమెంట్లో వారం రోజులనే 2018 జనవరి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు రోజు, అంటే ఏ వారం రోజులలోనే బీసీ బిల్లు భారతదేశ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ బిల్లు అమలు చేసింది బీజేపీ. అదేవిధంగా మహిళా బిల్లు గత 30 సంవత్సరాల సంధి సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ దేశంలో ఉన్నటువంటి బీసీ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే మాకు బహుజనుల రిజర్వేషన్ కావాలి మహిళలకి, అప్పటి వరకు బిల్లు ఆమోదించమని ఇన్ని సంవత్సరాలు ఆపుతా ఉన్నా బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యతిరేకమైనటువంటి అనేక బిల్లులు తీసుకొచ్చింది. అందులో మహిళా బిల్లు కూడా అదొకటి. అదేవిధంగా జనగణనలో మొత్తం బీసీలని రాజకీయంగా చెప్పడం వేరు, బీసీల పదాన్ని తొలగించేసి అదర్సులో పెట్టింది. ఈ 4 అంశాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా అగ్రకులాలకి వ్యతిరేకంగా ఈరోజు బీసీలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు మార్వాడీసు, బ్రాహ్మణ్సు, క్షత్రియులు, బడువాసు, అదేవిధంగా ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కొమ్ము కాస్తున్నటువంటి గుప్పడి మంది అగ్రకులాలు ఉన్నారో బీసీలని 80 కోట్ల మందిని రాజకీయంగా ఆర్థికంగా
సామాజికంగా దూరం చేసేటువంటి కుట్ర బీజేపీ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వెంటనే ఏర్పాటు చేయాలి. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖను వెంటనే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లను వెంటనే తీసుకురావాలి. బీసీలకు రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. బీసీలకు రక్షణ చట్టాన్ని వెంటనే జై బీసీ, జై బీసీ, జై బీసీ.